ప్రసాదాలు తిందామా? నో, చూద్దాం పద. తెల్లవారింది, బైబిల్ చదువుకున్నాం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అబ్బా, ఇప్పుడే ఇలాంటి వాక్యం రావాలా? ఎప్పుడు చూసినా నాకు ఇలాంటి వాక్యమే వస్తుంది. ఈరోజు నా ప్లాన్స్ ఏంటి? నేను ఈరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, మేకప్ చేసుకోవాలి, ఎందుకంటే ముఖ్యంగా నా మొహం చూసుకోవాలి. వావ్, ఎంత బాగుందో నా ఫేస్. బైబిల్ ఎప్పుడు అలాంటి విషయాలే చెప్పిద్ది. నిన్న రాత్రి కొత్త డ్రెస్ తీసుకున్నాను, ఎంత బాగుందో. ఇలాంటి నేను ఇంకా చాలా కొనుక్కోవాలి. నా మేకప్ మార్చాలి, ఇంకా నేను కొత్త డ్రెస్సెస్ కొనుక్కోవాలి, హెయిర్ బ్యాండ్స్ కొనుక్కోవాలి, ఇలాంటివి ఇంకా చాలా చేయాలి. బైబిల్ ఎప్పుడైనా చదువుకోవచ్చులే. అందం అనేది ఒక విగ్రహం. అరే ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఉందిరా. అరే మ్యాచ్ ఉంది కదా, నేను మర్చిపోయాను. అరే ఐపీఎల్ మ్యాచ్ ఉందిరా. పద మరి వెళ్దాం. ఐపీఎల్ ఒక విగ్రహం. ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్. అబ్బురపరిచే ఆషాఢం. ఏంటేంటి ఆషాఢం ఆఫరా? అర్జెంటుగా వదినకి చెప్పాలి. వదినా, వదినా. ఏంటమ్మా? ఇది విన్నావా? ఏంటది? ఆషాఢం ఆఫర్ అంట, 50% ఆఫ్ అంట. ఏంటి? 50% ఆషాఢం ఆఫ్ అంట. ఉండు, గ్యాస్ ఆఫ్ చేసి వస్తున్నాను. ఏం చెప్పా? చూడు, ఆషాఢం ఆఫ్ అంట, 50%. ఏ టైం వరకు ఉంటుంది? జస్ట్ 8 to 12 o'clock వరకే ఉంటుంది. అవునా? చర్చ్ ఉంది కదా. మరి ఇంకోసారి ఆఫర్ రాదు కదా, 50-50 అంటే కదా. సరేలే, నువ్వు వంట చేసావా? లేదు, చేయలేదు. తింటే మన ఇద్దరం తిట్లు తిందాం. పద. షాపింగ్ అనేది ఒక విగ్రహం. బాబు లేచాడో లేదో, నిన్న బయట తిన్నాడు, మొన్న బయట తిన్నాడు, ఎప్పుడు బయట తింటాడు. కానీ ఏంటి అడుగుతాడు? అమ్మా వంట చేసావా అని అడుగుతాడు. అర్జెంటుగా వంట చేయాలి. మమ్మీ ఏం చెప్పు నాన్న? వంట చేసావా? చేశాను నాన్న. టిఫిన్ చేసావా? చేశాను నాన్న. మరి డిన్నర్ ఏంటి? ఇప్పుడు ఎందుకు డిన్నర్? ఇంకా టైం ఉందిగా. మరి లంచ్? ఇంకా టైం ఉందిగా. ఏంటి ఏం చేయలేదు నువ్వు? చేశానుగా, ఉప్మా చేశాను కదా నాన్న. అయినా నువ్వు ఎక్కడ తింటున్నావు నాన్న? నిన్న బయట తిన్నావు, మొన్న బయట తిన్నావు. ఏం కాదులే. మరి మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇప్పుడు. అదేంటి, నిన్న కూడా బయటికి వెళ్ళావుగా? అబ్బా, వచ్చేసారా? అదే నాన్న, యవనస్తుల కూడికి ఉందిరా. ఏం కాదులే. అలా కాదు. ఏం కాదులే. అమ్మ ఏమైనా చేసిందా? లేదురా. మరి పండి, ఈరోజు చింటూ పుట్టినరోజు. ఏంటి ఈరోజు ఏంటి స్పెషల్ ఉంది? అంటే అవునా? హ్యాపీ బర్త్డే. Thank you. కానీ ఇంట్లో ఉండండి రా, యవనస్తుల కూడికి ఉంది కదా, దేవుడి నుంచి ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఇవాళ ఒకసారికి అంటే బయటికి వెళ్ళి తినేసి వస్తాం. నిన్న మొన్న ఎప్పటి నుంచి మీరు బయటే తింటున్నారా? అదప్పుడే అంటే ఇప్పుడు కాదు. అరే అలా కాదు. కాదురా వెళ్దాం. వెళ్దాం బా, బయటికి వెళ్ళి పార్టీ చేస్తాం. స్నేహితులు విగ్రహం.
హలో హలో సుశీల, చెప్పు చెర్రీ. మెయిల్ వచ్చింది చూసావా? ఏం మెయిలు? అదే ఈరోజు సండే కదా, ఈరోజు వర్క్ చేసి ఫుల్ డే వర్క్ చేస్తే డబుల్ పే ఇస్తారంట. కానీ ఈరోజు సండే కదా. ఏమో మరి వాళ్ళు డబుల్ పే అంటున్నారుగా. అవునా? కానీ నేను ఈరోజు సండే చర్చికి వెళ్దాం అనుకున్నానే, చాలా రోజులైంది అసలే వెళ్ళి చర్చికి. అవునా? మరి డబుల్ పే అంట. మరి నువ్వు ఆలోచించుకోండి, మరి నువ్వు రా, నేనైతే వెళ్తున్నాను. సరే, ఆలోచించి చెప్తానులే. సరే. ఈరోజు చర్చికి వెళ్దాం అనుకున్నానే, అసలే చాలా రోజులైంది చర్చికి వెళ్ళి. కానీ డబుల్ పే అంటున్నారు. ఏముందిలే, చర్చికి తర్వాత వెళ్ళొచ్చు. ఎక్స్ట్రా పే అంటున్నారుగా, డబ్బులు చాలా అవసరం. చర్చికి తర్వాతనే వెళ్ళొచ్చు. డబ్బు అనేది ఒక విగ్రహం. హే సౌమ్య, ఇది చూసావా? ఈ రీల్ ఎంత బాగుందో. బాగుంది. ఈ రీల్ చూడు ఎలా ఉందో. ఇది చేద్దామా ఒకసారి? చేద్దాం, ఇది కూడా చేద్దాం. చాలా బాగుంది చూడడానికి. సరే. చూద్దాం రా, ఎంత బాగా వచ్చిందో రీల్. చాలా బాగా వచ్చింది. ఇది అప్లోడ్ చేద్దాము. చేద్దాం. చూడు చూడు, చేసిన వెంటనే ఎన్ని లైక్స్ వచ్చేసినాయో. చాలా బాగుంది. రీల్స్ అనేది ఒక విగ్రహం. ఇది ఏదో కొత్త న్యూస్లా ఉందే. అమ్మో, ఎప్పుడు వెళ్ళలేంది. అర్జెంటుగా మా ఫ్రెండ్స్కి చెప్పాలి. ఎవరికి చెప్దాం? ఫస్ట్ చెర్రీకి చేస్తాను ఫోను. హలో చెర్రీ. హలో రేణుక, చెప్పు. చెర్రీ, నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి చెర్రీ. అవునా? ఏంటది? అబ్బా, అప్పుడే చెప్పేస్తే వింతేముంది, చెప్పొచ్చు కదా. అప్పుడే చెప్పనుగా. మన స్పాట్కి వచ్చేసాయి. సరే అయితే ఓకే. తొందరగా రా. ఓకే, వస్తున్నా. ఇప్పుడు నేను సుశీకి ఫోన్ చేయాలి. హలో 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 సుశీ. రేణుక, చెప్పు. నీకు ఒక వింతైన విషయం చెప్పాలి. ఏంటా విషయం? అప్పుడే చెప్పేస్తే థ్రిల్లింగ్ ఏముంది. ఓకే. మనం ఎప్పుడు కలుసుకుంటామే, ఆ స్పాట్కి వచ్చేసాయి. ఓకే ఓకే, సరేనా? సరే సరే. ఇప్పుడు ఇంకెవరికి చెప్పాలబ్బా? సౌమ్య ఉందిగా. హలో హలో రేణుక, చెప్పు. సౌమి, నీకు ఒక థ్రిల్లింగ్ విషయం చెప్పాలి. ఏంటది? అందరినీ మన స్పాట్కి ఆహ్వానించేసాను, నువ్వు కూడా తొందరగా వచ్చేసాయి. సరే సరే, ఏంటా విషయం? అప్పుడే చెప్తే థ్రిల్లింగ్ ఏముంది. నేను ఆల్రెడీ సుశీకి ఫోన్ చేశాను, చెర్రీకి ఫోన్ చేశాను. నువ్వేం చేస్తావంటే లక్కీని మళ్ళీ చరితను కూడా తీసుకుని వచ్చేసాయి. ఎక్కడికో తెలుసు కదా? తెలుసు. ఎక్కడికి? మన స్పాట్కేగా. అవును. చాలా విషయాలు ఉన్నాయి అబ్బా. మరి అలసిపోకుండా ఉండాలంటే స్నాక్స్, కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చేసాయి. సరే సరేనా? ఓకే, బాయ్. అమ్మా, ఈ విషయం నేను దాచుకోలేనబ్బా, వెంటనే షేర్ చేసేసేయాలి. నిన్ను కూడా పిలిచిందా రేణుక? నీకు కూడా ఫోన్ చేసిందా? నాకు ఫోన్ చేసింది. ఏంటమ్మో, నీకు కూడా ఫోన్ చేసిందా? సరే, ఏదో చెప్తానండి. ఏంటి తెలుసా? అవునా? నాకు తెలీదు, రమ్మంది, మరి ఇంకా రాలేదు. మీరు కూడా వచ్చారా? మిమ్మల్ని కూడా పిలిచిందా రేణుక? అవును, పిలిచింది. మిమ్మల్ని కూడా పిలిచిందా? పిలిచింది. ఏదో ముఖ్యమైన విషయం చెప్తానని అందరినీ గ్యాదర్ అవ్వమని చెప్పింది. ఎందుకు? ఏమో నాకు తెలీదు, వచ్చిందిగా చూద్దాం. వచ్చావా? నేను వచ్చేసా. కూర్చో కూర్చో కూర్చో. ఏదో చెప్తాను. ఏంటి చెప్పనా? చెప్పు. చెప్పనా? చెప్పు. నాగ చైతన్య సమంతను వదిలేశాడు. అవునా? ఎందుకు? ఏమో తెలియదు, కానీ సమంత ఇంకో పెళ్లి కూడా చేసుకుంది. అయ్యో. మరి
అదే ఆ సీరియల్ ఉండిద్ది కదా, ఏంటది? కార్తీక దీపం. అదేనా? ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం. అదే అదే ఆ సీరియలే. ఆ సీరియల్లో అత్త కోడల్ని గట్టి కొట్టింది. ఈ అత్తలందరూ అత్తలున్నారే, అత్తలేని కోడలు తమ్మురాలు, ఓయమ్మా కోడలేని అత్త గుణమంతురాలు. ఆహుం ఆహుం. సరే గాని బిగ్ బాస్ చూసారా మీరు? బిగ్ బాసా? ఇంటి నాగార్జున వస్తాడు, మీ ఇంటి మీదనే కాదు మా ఇంటి మీద కూడా ఒక కన్నయ్య అంటాడు. అదే అదే. అవునా? చూస్తున్నారా మీరందరూ? చూస్తున్నా. అవునా? ఏ అది కాదు కానీ చర్చి బెల్లు మోగిందిగా, ప్రేయర్ ఉందిగా. ఉందిగా. అవును కదా? అయితే కొద్దిసేపు మాట్లాడుకొని వెళ్దాం. అవును నిజమే. పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్ష. చర్చ్ ఉంది కదా, వెళ్దాం పదండి. సరే రండి అందరూ ప్రేయర్కి వెళ్దాం. ముచ్చట్లు విగ్రహం. ఇవి మన జీవితంలో ఎప్పుడూ ఉండేవే. అయితే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా చేసే ప్రతి పని ఒక విగ్రహమే. మేము చేసిన ఈ యొక్క స్కిట్ని ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది లోకంలో జరుగుతున్నదే. చూసి మీరందరూ ఆనందించారని నమ్ముతున్నాను.